నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం। అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు। ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలోపు వయసున్న వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రస్తావించారు। అధికారుల కలుగప్పి రాత్రి సమయాల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల పనితీరు। ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి సత్వరమే సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత అధికారులను చెల్లబాబు ఆదేశించారు। చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు। నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై సమగ్ర నివేదికను అందజేశారు। పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా 312 కోట్ల వ్యయంతో మంజూరైన 5628 పనుల్లో ఇప్పటికే 4530 పనులు పూర్తి అయినట్టు పేర్కొన్నారు। పల్లె పండుగ జలజీవన్ మిషన్ ద్వారా రహదారులు త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని వివరించారు। స్పీకర్ త్వరలోనే ఈ పనులు విజయవంతంగా సాగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు। ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వయసున్న వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు। 90 రోజుల్లో దీన్ని అమలు చేస్తామని 16 ఏళ్లలోపు ఉన్న వారిపై కూడా నిషేధం ఉండాలని అంశంపై ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు। అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది। తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం। 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం। అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం। కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే నెపంతో చిత్తూరు జిల్లాలో మట్టి మాఫియా ఆకటాలు మితిమీరిపోతున్నాయి। తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లె నక్కల కాలనీలో రాత్రికి రాత్రి మట్టి తరలించడానికి భారీ కంటైనర్ వాహనాలలో మట్టిని తరలిస్తున్నారు। అధికారులు కలుగప్పి రాత్రి సమయాల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శిస్తున్నారు। రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు యథేచ్ఛగా మట్టిని తరలించే కార్యక్రమంలో మట్టి మాఫియా ఆకటాలు మితిమీరిపోతున్నాయి। ఇకనైనా అధికారులు స్పందించి మట్టి మాఫియా ఆకటాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు। ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లబాబురెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి సత్వరమే సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత అధికారులను చల్లబాబు ఆదేశించారు। తెలుగుదేశం ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సోముల మండలం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల నుంచి వచ్చిన ఆర్జీలను చల్లబాబు స్వీకరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు। మహిళా దినోత్సవాన్ని మహిళల అభివృద్ధి, పురుషుల అభివృద్ధి అనే విషయాలు ఒక్క రోజుకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ప్రతిరోజు కూడా మనం మహిళలు రోజు, పురుషుల రోజు అని భావించి సమానత్వాన్ని గౌరవించాలని పీవీకేఎన్ కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి పేర్కొన్నారు। ఈ సందర్భంగా చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారని, ఈసారి ఆదివారం రావడంతో ముందుగా మహిళా వారోత్సవాలు జరుపుకుంటున్నారన్నారు। అనంతరం డాక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, ఇప్పటి పరిస్థితిని చూస్తే కొందరికి అది అంత అవసరం లేదనిపించవచ్చు, కానీ సుమారు 50 సంవత్సరాల క్రితం పరిస్థితి చాలా భిన్నంగా ఉండేదని, ఆ కాలంలో మహిళలు చదువుకోవడానికి బయటకు వచ్చి తమ ప్రతిభను చూపడానికి అంతగా అవకాశాలు ఉండేవి కాదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు। మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, విద్యార్థులలో దాదాపు 50% అమ్మాయిలే ఉన్నారని, సిబ్బందిలో కూడా మహిళలు భాగస్వామ్యం చాలా పెరిగిందన్నారు। ప్రతి రంగంలో మహిళలు ముందుకు వస్తున్నప్పటికీ ఉన్నత స్థాయి అధికార పదవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని తెలిపారు।
So as you all know, what do we celebrate on March 8th? Women's Day. Is it only that day to celebrate for a Women's Day? No. Every day we can celebrate Men's Day and Women's Day, what I feel. But though it is like that, we are celebrating that on March 8th and it comes on Sunday. So that is why we are celebrating it today itself in collaboration with the Red Cross Society, Sahadev Naidu Sir Garu, and respected Ram Lakshmama Madam Garu, M.R. Arunakumari Madam Garu, Reddappa Garu, Sheshadri Garu, and our Women Empowerment Coordinator, Navneeta Madam Garu, IKC Coordinator Hari Prasad Sir Garu, all teaching and non-teaching staff and dear students. So, why we are celebrating Women's Day especially, and now I think it's not necessary, but in the past, if we go and see, women were not used to come forward for the education and all. You all know that. Now the thing is different. Women are everywhere. If we take PVKM college, 50% of the students are girls. 50-50 ratio is there. Staff also, I think 50-50 is there. So wherever we see, it has come. But if we see the authoritative post, very less women are there. తర్వాత మనకి ఇక్కడ కూర్చున్న గెస్ట్లే చూడండి ఒకసారి, రామ్ లక్ష్మమ్మ మేడం ఎంబీబీఎస్ ఆ రోజుల్లో చేశారు. ఎప్పుడైతే వెరీ లిటిల్ గర్ల్స్ వర్ అలౌడ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్. మనం ఎంతో మందిని ఉదాహరణకు తీసుకుంటాం కదా, సో అండ్ సో కల్పన చావ్లా గారు. Is it not? Those whom we have not seen, but we are just seeing in the books and all. But today we are having a live example on our stage. Give her a big hand first of all. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రవీంద్రబాబు, సిఐ శ్రీధర్ నాయుడు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, చిత్తూరు కోర్టు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వయసున్న వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.
అధికారుల కలుగప్పి రాత్రి సమయాల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా అధికారుల పనితీరు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సత్వరమే సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత అధికారులను చెల్లబాబు ఆదేశించారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా. ఇవి వార్తల విశేషాలు. మరో వార్తలు మళ్ళీ కలుద్దాం.